హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజైతే మంచి రెసిపీ చూపించబోతున్నాను. దొండకాయ మసాలా గ్రేవీ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంది. దొండకాయ తిన్న వాళ్ళు ఉంటే ఈ రెసిపీ ఒక్కసారి చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా కూడా తింటారు. దీనికి కావలసిన పదార్థాలు: 1/2 kg వరకు దొండకాయ, 2 టమోటాలు, 4-5 గ్రీన్ చిల్లీ, నువ్వులు, పల్లీలు, ధనియాలు, చింతపండు, కారము. ఈ దొండకాయని మనం గుత్తి వంకాయకి ఏ విధంగా కట్ చేసుకుంటాము పొడవుగా 4 వైపులా, అదేవిధంగా దొండకాయ కూడా పొడవుగా 4 వైపులా కట్ చేసుకోవాలి. మసాలా అనేది ఈ ముక్కకి పట్టడానికి మనకి ఈ విధంగా కట్ చేసుకుందాము. వీటితో పాటు మనము టమాటోని కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. గ్రీన్ చిల్లీ కూడా 4-5 పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ మూడింటిని టమాటో, దొండకాయ, గ్రీన్ చిల్లీని అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలని మిక్సీ జార్లో వేసుకోవాలి. పొట్టు తీయకుండా వేసినట్లయితే మనకి పీచు పదార్థం ఎక్కువ లభిస్తుందని నేను పొట్టు తీయను పల్లీలని. నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని చిటపట్లాడించి వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 4-5 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి లేనట్లయితే పచ్చి కొబ్బరిని 2 నిమిషాలు వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న దొండకాయలని వేసి వేయించుకోవాలి. దొండకాయలు మనము మసాలాలో వేసినప్పుడు అవి త్వరగా వేగవు, అందుకని మనం ముందే ఒక 50% అయితే ఈ దొండకాయలు మగ్గే వరకు ఆయిల్లో పసుపు, ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు మనం పల్లీలు నువ్వు తీసుకున్న మిక్సీ జార్లోనే టమాటో వేసుకొని కారము 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చింతపండు, కొంచెం చింతపండు తీసుకుందాము. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. వీటిని మిక్సీలో వేసి 1 గ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని గ్రేవీ వచ్చేలాగా మనము మిక్సీ పట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయలు ఈ విధంగా మూత తీసినట్లయితే మనకి 50% వరకు ఉడుకుతాయి. ఇలా వేగిన దొండకాయలని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇందులోనే గ్రీన్ చిల్లీ వేసుకుందాము. గ్రీన్ చిల్లీ వేసుకొని ఒకసారి అయితే తిప్పుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. అల్లం పేస్ట్ని కూడా ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి అల్లం పేస్ట్. ఇప్పుడు మనం మిక్సీ జార్లో పట్టుకున్న మసాలా గ్రేవీని అయితే ఇందులో వేసుకుందాము. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే తిప్పుకోవాలి. ఇందులో కారం సరిపడినట్లు లేకపోతే మనము 1 టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని మూత పెట్టుకుందాము. ఇందులో ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు ఉడికిన తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయలని వేసుకోవాలి. దొండకాయలు వేసుకొని ఈ విధంగా తిప్పుతూ మూత పెట్టుకొని ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మనం సగం ఉడికిన తర్వాత దొండకాయలను వేసుకోవడం వలన ముక్కకు కూడా మసాలా అనేది మంచిగా పడుతుంది, తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. 50% ముందే ఆయిల్లో వేసాము. నెక్స్ట్ మసాలాలో ఒక 50% ఉడికిపోతుంది. దొండకాయ అనేది సాఫ్ట్గా అవుతుంది. ఈ విధంగా మనకి గ్రేవీ రెసిపీ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడం అంతే ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన దొండకాయ మసాలా గ్రేవీ రెసిపీ అనేది రెడీ. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మనకి 1/2 కిలో దొండకాయలు ఉన్నా సరే అందరికీ ఇంట్లో సరిపోవాలి అంటే ఈ గ్రేవీ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.